చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే అమ్ము క్యారెక్టర్ అండ్ రామ్ సార్ చాలా మంచిగా క్రియేట్ చేశారు నాకు. అండ్ చాలా నేర్పించారు. నాకు ముందు ఏం రాదు, యాక్టింగ్ నేను నేర్చుకోలేదు. సో వన్ ఇయర్ మంచిగా నేర్పించిన తర్వాత నేను స్క్రీన్ పైన నాకు చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా చాలా బాగా నేర్పించారు. అండ్ రమేష్ సార్కి, ప్రకాష్ సార్కి కూడా థ్యాంక్ యూ. మా టీంకి కూడా, సుభాష్ సార్కి కూడా థ్యాంక్ యూ. మంచిగా డాన్స్ నేర్పించారు. అండ్ విందా సార్ చాలా చాలా బాగా చూపెట్టారు. అండ్ గోపి సుందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ 2 songs నా పైన ఉన్నాయి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. కాదు, మీరు అన్నారు తెలుగు ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు, అలాగే మీరు అన్నారు నేను నాకు యాక్టింగ్ నేర్చుకోకపోయినా కూడా ఈ సినిమా చేశానని. కానీ ఏ రివ్యూ కూడా మీకు యాక్టింగ్ రాలేదనేది మాత్రం ఎవరు చెప్పలే. అవును, నేర్పించాను కదా, వర్క్ షాప్ చేశాను. అండ్ రాష్ట్రాలు నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ప్రవీణ్ గారు కూడా ఒక్కొక్కటి మైన్యూట్ థింగ్స్ చెప్పారు. అందరు కలిసి క్రియేట్ చేశారు. నాకు అందరూ కలిసి ఎఫర్ట్స్ నా పైన పెట్టారు ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. అది బెస్ట్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి మీ దగ్గర నుంచి, అంటే మీ నుంచి కూడా ఉంటుంది. అండ్ అందరూ తెలుగు ఆడియన్స్ నాకు చాలా అంటే చాలా అమ్ము అమ్ము అని పిలుస్తున్నారు బయట. అండ్ తెలుగు నేర్చుకున్నారు, చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు, నాకు మెసేజ్ పెడుతున్నారు. అండ్ చాలా మందికి ట్యాగ్ చేస్తున్నారు, తెలుగు నేర్చుకోండి, హాసిని దగ్గర తెలుగు నేర్చుకోండి. అండ్ అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ నిజంగా తెలుగు నేర్చుకున్నందుకు అంటే గ్రేట్ అనిపిస్తుంది. ఇంత నేర్చుకొని వచ్చాను. అండ్ అందరూ చాలా లైక్ చేస్తున్నారు, దాని మీద లవ్ చేస్తున్నారు. అండ్ అందరు ఎవరెవరు ఈ సినిమా చూడలేదో ప్లీజ్ తప్పకుండా చూడాలి. ఎక్కడ కూడా మీకు ఎంబారసింగ్ మూమెంట్ రాదు. కూర్చున్నా కూడా మీరు అందరితో, అంటే తాతయ్యతో చూడొచ్చు, ఫాదర్తో చూడొచ్చు, అందరితో చూడొచ్చు. ప్లీజ్ అందరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ హాసిని, మాకు మామూలుగా తెలుగు వాళ్ళందరికీ హాసిని అనే క్యారెక్టర్ అందరికీ తెలిసింది, తెలియని వాళ్ళు ఎవరు లేరు. బట్ ఈసారి రియల్ హాసినిగా మీరు అమ్ము పాత్రలో చేసింది నిజంగా కొత్త వైబ్ని అయితే క్రియేట్ చేసింది. అందరికీ మీ పాత్ర కూడా చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. సో అండ్ మీరు నా ఫస్ట్ ఫిల్మ్ అయినా ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అందరు మెసేజ్లు పెట్టేస్తున్నారు నాకు. హాసిని చాలా చక్కగా తెలుగు మాట్లాడేస్తుంది. యాక్చువల్లీ మీరు ఇలా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా అన్ని తెలుగు వర్డ్స్ వచ్చేస్తున్నాయి. నేను ఇంట్లో కూడా అందరికి హలో ఏం చేస్తున్నావు అని మాట్లాడాను. సో అంత ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే నిజంగా మాటల్లో చెప్పలేని ఆనందం. ఇది నా 3వ సినిమా. చాలా సంవత్సరాలు అయిపోయింది ఒక ఫిల్మ్ని ఇంత గ్రాండ్గా థియేటర్స్లో తీసుకొచ్చి అందరి రెస్పాన్స్ రెడీ కనుక్కోవడం అనేది చాలా ఉత్కంఠతో కూడుకున్న టైం ఇది. కానీ ఇంత పెద్ద సక్సెస్ నిజంగా అసలు ఊహించలేదు. నేను ఒక 100-150 కాల్స్ మాట్లాడటం జరిగింది. ఆ కాల్స్ తీసుకోలేక ఫీవర్ వచ్చేసేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2-3 సెలవులు ఎక్కించుకొని ఆనందాన్ని ఇచ్చాక హ్యాపీ ఫీవర్ చాలా ఉందండి. త్రూ అవుట్ నేను అంటే క్రిటికల్గా తీసుకున్నా, అంటే ఆడియన్స్ రెస్పాన్స్ని పక్కన పెట్టి క్రిటికల్గా తీసుకున్నా కూడా రివ్యూస్ కానివ్వండి మొత్తం అంతా 2.5, 3.5 యునానిమస్లీ ఇంత పెద్ద మంచి రిపోర్ట్ రావడం నిజంగా మేము అందరం పడిన కష్టానికి ప్రతిఫలం దొరికింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆడియన్స్ దగ్గర నుంచి కొంతమంది గురించి మేము థియేటర్స్కి వెళ్ళి మాట్లాడుతున్న తర్వాత ఇంత మంచి సినిమా చాలా రోజుల తర్వాత చూసినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మాకు మహిళల దగ్గర నుంచి వచ్చిన స్పందన అయితే అమోఘం అండి. కొన్ని సీన్స్లో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా చెప్పడం మాకు చాలా ఆనందం వేసింది. థియేటర్లో 20-30 చోట్ల విజిల్స్, చప్పట్లు అవన్నీ చూసి నిజంగా ఇదంతా కల్లాగా అనిపించింది నాకు నిన్న. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి ఇంత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మీ అందరికీ సరస్వహించి నమస్కారం తెలుపుతున్నాను. అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, మీరు కడుపు నిండా నవ్వుకొని చాలా రోజులైందా మీరు పురుషోత్తముడు చూడొచ్చు. గుండెల నిండా ఇమోషన్, ఆ బాధ మీరు అదంతా బయటకు ఎక్స్ప్రెస్ చేసి చాలా రోజులైందా మీరు పురుషోత్తముడు చూడాలి. కళ్ళ నిండా పెద్ద యాక్టర్స్ని ఒకే స్క్రీన్ మీద చూసి చాలా రోజులైందా మీరు పురుషోత్తముడు చూడాలి. ఇది ఫ్యామిలీ మొత్తం
ఇప్పుడు వస్తున్న ట్రెండ్ గా కొంచెం డిఫరెంట్ గా ఈ థ్రిల్లర్స్, ఈ యాక్షన్, ఈ దీంట్లో నుంచి ప్రశాంతంగా ఒక మంచి సినిమాని, భావోద్వేగాలు నిండిన సినిమాని, ఫైనెస్ట్ యాక్టర్స్ అందిస్తున్న పర్ఫార్మెన్స్ ని, బ్యూటిఫుల్ మ్యూజిక్ ని, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని, సూపర్ ఎడిట్ కట్ ని, మంచి కెమెరా విజువల్స్ ని, ఇవన్నీ కలగలిపి చేసిన సినిమా అండి. నా సినిమాని కాదు ఇది, నేను రివ్యూస్ చూసి కొంతమంది దగ్గర నుంచి తీసుకుని మీకు చెప్తుంది ఏంటి అంటే, ఈ తరుణంలో, ఈ ఏజ్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అండి. చిన్న సినిమాని కూడా ఇంత పెద్ద సక్సెస్ అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ, మాకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నది ఏంటి అంటే, చాలా బాగా షో బై షో పెరుగుతూ వెళ్ళిందండి. మేము కూడా ఊహించలేదని. ఇది ఇంకా థియేటర్ స్పెషల్ జరిగింది, మంచి స్పందన వస్తూ ఉంది. ఈ సినిమాని మీరు కుటుంబం అంతా, ఇంటిల్లిపాది అందరూ వెళ్ళండి. ఇంట్లో మీరు ఫ్యామిలీ తీసుకెళ్ళండి, అమ్మా నాన్న తీసుకెళ్ళండి, భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళండి, ఫ్రెండ్స్తో చూడండి. మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా మీకు ఎంతో బాగా నచ్చే అంశాలన్నీ దీంట్లో కష్టపడి అందరూ చాలా అన్ని మిళితం చేసిన ఒక ఫుల్ మీన్స్ ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ అనేది, అదైతే నేను క్లియర్ చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీనికి సహకరించిన ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ దీనికి ఎంతో సహకరించి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చారు. నేను మెన్షన్ చేయని ఈ సినిమా భాగంలో పాత్ర వహించిన మా బ్రదర్ బీజీ విందా గారు, ఆయన మాతో పాటు ఎంతో కష్టపడి ఈ సినిమాని ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ తో, ఇంత గ్రాండ్యూర్ గా సినిమాని తీసుకోవడానికి ఆయన పాత్ర ఎంతో ఉంది. తర్వాత ఈ సినిమాని కట్ చేసిన, ఎడిట్ చేసిన మార్తాంగి వెంకటేష్ గారు చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఆయన ఇలాంటి ఫిల్మ్ ని చాలా నీట్ గా ఎక్కడ ఏది రావాలి, ఎక్కడ ప్లేస్ తగ్గకూడదు, మాకు యునానిమస్ గా వినిపించింది అంటే 1 minute కూడా బోర్ కొట్టలేదండి అని చెప్పడం చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఒక ఫిల్మ్ ని ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్ళడం చాలా కత్తి మీద సాము, చాలా పెద్ద ఛాలెంజ్ అండి. లక్కీగా మాకు ఉన్న ఆర్టిస్టులు బాగా తెలుగు వాళ్ళకి తెలిసిన ఆర్టిస్టులు అవడం వల్ల వాళ్ళ మధ్యలో టైంకి రావడం, వాళ్ళ పర్ఫార్మెన్స్ తాకట్టుకోవడంతో ఎక్కడ మీకు బోర్ అనిపించదు. మంచి పాటలు, సుభాష్ కొరియోగ్రఫీ చేసిన బ్యూటిఫుల్, మనకి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. మీ అందరు పడిన కష్టం, నేను మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, ప్రొడ్యూసర్ గారితో సహా మిగతా కెమెరా డిపార్ట్మెంటు, లైటింగ్ డిపార్ట్మెంటు, వీళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ఒక చిన్న లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ వరకు ఎంతో మంది అందరూ నిబద్ధతతో, ప్రేమతో, మనస వాచ పనిచేశారండి. ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ ఇంకోసారి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఈ సినిమాని మీరు, మా సినిమా కాబట్టి నేను చూడమని చెప్పడానికి కన్నా ముందల మీరు ఇదంతా అందరూ ఫ్యామిలీతో చూసి ఒక మంచి అనుభూతి చాలా రోజుల వరకు మీ గుండెలో నింపుకుంటారు. ఒకసారి తప్పకుండా ఇది థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. పురుషోత్తముడు ఈ మూవీని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు నేను మొత్తం తెలుగు ప్రజలందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నానండి. మొదటి మూవీ అయిన తర్వాత కూడా మేము ఇంత గొప్పగా చేయగలుగుతామని ఊహించుకోలేదు నేను. అయితే కలెక్షన్స్ ఎంత బాగా వచ్చినాయి అంటే ఈరోజు ఇంకా 80 థియేటర్లు ఈరోజు ఇంకా ఎక్స్ట్రా పెంచాము. అంటే ఇది నిజంగా అంటే మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ మేకింగ్లో మాకు సహకరించిన ప్రతి టెక్నీషియన్స్, స్టాఫ్ అందరికీ నా శుభాకాంక్షలు ప్లస్ థ్యాంక్స్. అందరికీ నేను కృతజ్ఞతలు ఉండి ఉంటాను. థ్యాంక్స్ అండి. ఈ మూవీ మొత్తం ఏ తల్లిదండ్రులు తమ పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తుని ఒక వాల్యూస్తో కలిపి వాళ్ళది ఎలా ఎదగాలి అని చూపించాలనుకుంటున్నారంటే వాళ్ళు ఈ మూవీ నెట్టి పరిస్థితుల్లో చూపడాలి. వాళ్ళందరూ ఇంకా ఎలాగైతే ఇప్పుడు ఎంకరేజ్ ఇస్తున్నారో ఇంకా ఇది ఇంకా పెద్ద గ్రాండ్ సక్సెస్ చేయాలని, బ్లాక్ బస్టర్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి.